ఇప్పటిదాకా షడ్బలాలు అంటే ఏంటిది అనేది ఒక ఓవర్ ఐడియాకి తెచ్చుకున్నాము. కానీ షడ్బలాల్లో కొంచెం 6 రకాల షడ్బలాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఏంటి అవి? స్థానబలం ఒకటి, తర్వాత దిగ్బలం ఒకటి, తర్వాత కాలబలం ఒకటి, చేష్ట బలం, తర్వాత నైసర్గిక బలం, తర్వాత దృగ్బలం. అంటే ఇవన్నీ కూడా జస్ట్ బ్రాడ్గా ఒక ఓవర్వ్యూ అర్థమైంది. కానీ అవి ఏంటివి అనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థమైతే మనకి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అనేది అవసరం లేదు. ఓకే, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ సాఫ్ట్వేర్ చేస్తుంది. ఓకే, మనం అప్రాక్సిమేట్లీ ఈ విషయాన్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నారని తెలిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ టాపిక్ దీనిలోది స్థానబలం. స్థానబలం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, స్థానబలం. అసలు స్థానబలం అంటే ఏంటిది? ఒక గ్రహం రాసుల్లో తిరుగుతూ ఉంటాయి, కదలకుండా ఉండవు కదా. కానీ మనం బర్త్ టైం, మనం పుట్టిన సమయంలో గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక ఎగ్జాక్ట్ స్నాప్షాట్ తీసుకుంటున్నాం. ఓకే, దాన్ని పొజిషన్ అంటున్నాం, దాన్ని స్థానం అంటున్నాం. సో మన జన్మజాతకంలో ఉన్న గ్రహాలు, ఫోటోగ్రాఫ్లో ఉన్న ఫోటో ఎక్కడైనా కదులుతుందా? దానిలో ఉన్న మనుషులు కానీ ఏమి కదలరు కదా. అలానే జాతక చక్రంలో ఉన్న గ్రహాలు కూడా కదలవు, ఫిక్స్డ్గా అలానే ఉంటాయి. దీన్ని బేస్ చేసుకునే వింశోత్తర దశ కావచ్చు, ప్లానెటరీ డిగ్రీస్ కావచ్చు, భావాలు కావచ్చు, అన్నీ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు స్థానబలం అనేది మళ్ళీ 5 రకాలుగా డివైడ్ చేశారు. మళ్ళీ అంటే షడ్బలాలు 6 అయితే మళ్ళీ దానిలో స్థానబలం 1 అయితే దానిలో మళ్ళీ సబ్ డివిజన్స్ మళ్ళీ 5 ఉన్నాయి. ఓకే, ఈ 5 ఏంటి అనేది చెప్తాను. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో గ్రహం ఒక్కో రకంగా ఉంటుంది. ఎలా ఉచ్చులో ఉంటుంది, నీచులో ఉంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది, ముందుకెళ్తుంది, వెనకెళ్ళి, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా. సో గ్రహాల బలాన్ని కనిపెట్టడంలో స్థానబలం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, ఫస్ట్ టాపిక్. సో దీన్ని 5 రకాలుగా ఎలా డివైడ్ చేశారో మనం చూద్దాం. మళ్ళీ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? గ్రహానికి మొత్తం స్థానబలంలో 5 రకాల బలాలు ఉన్నాయి. ఏంటి అవి? ఫస్ట్ది ఉచ్చబలం, అంటే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. రెండోది సప్తవర్గజ బలం, మూడోది ఓజయుగ్మ రాశ్యాంశ బలం, నాలుగోది కేంద్ర బలం, 5 దేక్కాణ బలం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి టర్మినాలజీ కొత్తగా అయ్యే వరకు అసలు విషయం ఏంటిది, కాన్సెప్ట్ ఏంటిది అనేది మనం మర్చిపోతాం. ఓకే, దాన్ని మనకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో పదాలని రాసుకుని మనం ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తుంటే, చదువుతుంటే అవే వస్తాయి. వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి పదానికి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ 5 గురించి తెలుసుకుందాం. ఈ 5 ఏంటిది? ఉచ్చబలం, ఇది ఆల్రెడీ మనం విన్నవాడే, కొత్త పదం ఏమీ కాదు. ఉచ్చ అంటే ఏంటిది? ఎగ్జాల్టేషన్. మనం అనుకున్నది ఏంటిది? ఒక గ్రహం కనుక ఉచ్చులో ఉంటే మంచి ఫలితాలు ఇస్తుంది, నీచులో ఉంటే చెడ్డ ఫలితాలు ఇస్తుంది. ఓకే, అలానే పరమోచ్చ, పరమనీచ, ఇలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, తెలుసు కదా మనకి. నెక్స్ట్ అలానే అతిమిత్ర క్షేత్రం, మిత్రక్షేత్రం, తర్వాత శత్రుక్షేత్రం, అలానే నీచక్షేత్రం. ఇటు పాజిటివ్ సైడ్ ఎలానో అటు నెగిటివ్ సైడ్ ఎలానో. ఇంకొక విషయం ఏంటంటే, ఒక గ్రహాన్ని ఈ ఉచ్చ నీచ ఇలా ఫైండ్ అవుట్ చేసాం, కానీ మెజర్ ఎలా చేయాలి, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, రిజల్ట్ అనేది ఎలా మెజర్ చేయాలి? ఓకే, ఈ గ్రహానికి ఇంత బలం ఉంది, లేకపోతే షడ్బలాల్లో ఇంత స్కోర్ వచ్చింది, అవుట్ ఆఫ్ 10 ఇంత స్కోర్ వచ్చింది అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదే వాటర్ అయితే లీటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ గ్రహాలు ఉన్నాయి, గ్రహాల్లో ది బెస్ట్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి? ఒక మెజర్, ఒక రేటింగ్ ఇవ్వాలి కదా. కాబట్టి ఇక్కడ రేటింగ్ ఇవ్వడానికి మనకి షష్ట్యాంశాలు అనే ఒక చిన్న ఆప్షన్ ఉంది. డివిజనల్ చార్ట్స్, వర్గ చక్రాల్లో షష్ట్యాంశ D60, అంటే ప్రతి 2 నిమిషాలని 2 డిగ్రీలతో డివైడ్ చేయడం జరిగింది. వర్గ చక్రాల గురించి మనం మాట్లాడతాం కదా, అప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో షష్ట్యాంశాలు అనే ఒక మెజర్మెంట్తో ఇక్కడ వీటిని కొలుస్తున్నారు. షష్ట్యాంశ అంటే ఏం లేదు, ఒక రాశి చక్రం 360 డిగ్రీలు ఉంటే దాన్ని 60 భాగాలు చేస్తారు. ఓకే, అప్పుడు అది షష్ట్యాంశ అవుతుంది. ఓకే, ఈ షష్ట్యాంశంలో ఈ బలాన్ని కొలుస్తూ ఉంటారు. ఇది ఒకటి. ఇంకోటి రూపబలం అని ఉంది, అంటే కాంతి, అంటే ఒక గ్రహానికి కాంతి, తర్వాత కిరణాలు, ఛాయ ఇలా ఉంటాయి కదా. సో వాటి నేచర్ని బట్టి వాటిని ఇంత కాంతి ఉంది, సో కాంతిని రూపబలం అని అంటారు. ఓకే, ఇది సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని
ఈ షడ్బలాల్ని షష్ట్యాంశాలతో కొలుస్తారు. ఓకే, మనం కేజీలు లీటర్లు ఎలా కొలుస్తామో వీళ్ళు షష్ట్యాంశాలతో కొలుస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటిది, రూపబలం. ఇంత రూపం ఉంటుంది అంటే కాంతిని బట్టి వచ్చేదే రూపం. సో దాన్ని బ్రైట్నెస్తో దీన్ని మెజర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకి ఫార్ములా వదిలేద్దాం. ఓకే, ఉచ్చబలం. ఓకే, గ్రహం ఉచ్చులో ఉంది నీచులో ఉంది అని చెప్పేదే ఉచ్చబలం. ఓకే, సింపుల్. ఫస్ట్ పాయింట్ అర్థమైపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సప్తవర్గజ బలం. సప్తవర్గులు అంటే ఏంటిది, షోడశ వర్గులు అంటే 16 వర్గులు, అంటే 16 రకాల డివిజనల్ చార్ట్స్, వర్గ చక్రాలు. వర్గ అంటే ఏంటంటే విడగొట్టడం అనమాట. ఈ యొక్క జన్మజాతకాన్ని డివిజనల్ చార్ట్ 1 అంటారు ఇంగ్లీష్లో. ఓకే, దాన్ని 16 వర్గులుగా అంటే 16 సబ్ డివిజన్స్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పర్పస్ కోసం. D9 చార్ట్ వివాహం కోసం, D10 చార్ట్ ఉద్యోగం కోసం, ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ సప్తవర్గజ బలం, సప్తవర్గులు అంటే 16 డివిజనల్ చార్ట్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ 7 డివిజనల్ చార్ట్స్, అంటే 7 డివిజనల్ చార్ట్స్ని ఆ 16లో నుంచి పికప్ చేసుకున్నారు. మళ్ళీ సపరేట్గా ఏమీ క్రియేట్ చేయలేదు. అవి ఏంటి అంటే అవి మొత్తం 7. ఒకటి రాశి చక్రం అంటే డివిజనల్ చార్ట్ 1 అన్నమాట. తర్వాత హోరా చక్రం, హోరా అని అంటే 2గా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ సప్తాంశ. ఓకే, సప్తాంశ అని అంటే ఏంటంటే 7 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అది సంతానం గురించి చెప్తారు. ఓకే, హోరా అనేది ధనము, ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి చెప్తారు. రాశి అని అంటే మనం అన్ని విషయాల్ని చూస్తున్నాం ఆల్రెడీ జన్మజాతకం. మనం డివిజనల్ చార్ట్ 1 వచ్చింది. తర్వాత హోర వచ్చింది రెండోది. తర్వాత ద్రేక్కాణం అంటే 3 భాగాలుగా చేస్తారనమాట. అంటే 3 అన్నదమ్ముల గురించి డీటెయిల్గా చూడడానికి ఒకటి. తర్వాత సప్తాంశ చక్రం, అది సంతానం గురించి చెప్పడానికి సప్తాంశ పనిచేస్తుంది. ఓకే, అంటే నెక్స్ట్ నవాంశ చక్రం అంటే వివాహ సౌఖ్యం ఎలా ఉంటుంది, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, అది సప్తాంశ. నెక్స్ట్ దశాంశ ఎందుకు, ఉద్యోగం గురించి చెప్తుంది. ఓకే, తర్వాత ద్వాదశాంశ. ఓకే, ద్వాదశాంశ అని అంటే ఏంటంటే 12వ స్థానం అనమాట. వ్యయం, ఖర్చు, ఎక్స్పెండిచరు, అబ్రాడ్ ట్రావెల్, ఒకసారి పేరెంట్స్ గురించి ఇలాంటి చెప్పేదానికి పనిచేస్తుంది. తర్వాత త్రింశాంశ, ఇవి కొన్ని కర్మల గురించి చెప్తుంది, అలానే క్యారెక్టర్ గురించి చెప్తుంది, కొన్ని విషయాల్ని తెలియజేస్తుంది. త్రింశాంశ అంటే 30 భాగాలు చేస్తారు. ఓకే, ద్వాదశాంశ అంటే 12 భాగాలు చేస్తారు. ఇప్పుడు మనకు అన్నీ కూడా వచ్చాయి. జస్ట్ రాస్తాను, మీకు గుర్తుండుకోవడానికి, నోట్ చేయడానికి పనికి వస్తాయి. ఓకే, సప్తవర్గజ బలం. ఓకే, దీని సప్తవర్గులు అని అంటే ఏంటి అని అంటే డివిజనల్ చార్ట్స్ అనమాట. వర్గ చక్రాలని మన 16 డివిజనల్ చార్ట్స్ ఎలా ఉన్నాయో వాటిలో నుంచే కొన్నిటిని ఇక్కడ తీసుకున్నారు. ఆ ఏంటి అనేది జస్ట్ ఊరికే రాశాను, అవి ఒకసారి చెప్తాను. దానిలో అంటే గ్రహాల యొక్క స్థితి ఎలా ఉన్నది అనేది చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఒక గ్రహం ఓకే రాశిచక్రంలో బాగుంది, మరి నవాంశలో బాగుందా, దశాంశలో బాగుందా, వేరే దానిలో త్రింశాంశలో బాగుందా, ఇలా కనుక బాగున్నట్లయితే బాగున్నదని డిసైడ్ చేయడానికి. ఓకే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే వినోద్ మంచివాడని ఒక వ్యక్తి చెప్పాడు. ఓకే, ఇంకో 10 మందిని కనుక్కుంటారు మంచివాడా కాదా అని. ఓకే, 10 మంది కూడా మంచివాడు అని చెప్పాడు, లేదా ఒక వ్యక్తి నెగిటివ్ అని చెప్పాడు. ఓకే, సో ఓవరాల్గా స్కోర్ అనేది వస్తుంది కదా. సో ఆ స్కోర్ కోసమే ఇలా డివిజనల్ చార్ట్స్ అంటే మైక్రోస్కోప్ పెట్టి చూసినట్టు అనమాట. ఈ విధంగా సిగ్నిఫై చేయడానికి ఈ సప్తవర్గ చక్రాలు అనేవి పనికొస్తాయి. అవి ఏంటిది, 1 రాశి, 2 హోర, 3 దేక్కాణము, తర్వాత సప్తాంశ, నవాంశ, తర్వాత ద్వాదశాంశ, తర్వాత త్రింశాంశ. ఓకే, మొత్తం 7 వచ్చేసాయి. ఒక్కొక్కటి ఏంటి, రాశి చక్రం మనం ఏదైనా రీడ్ చేయొచ్చు, హోరా చక్రం ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి రీడ్ చేయొచ్చు, తర్వాత దేక్కాణం అన్నదమ్ముల గురించి, ఆరోగ్యం గురించి, వీటి గురించి రీడ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ సప్తాంశ సంతానం గురించి తెలియజేస్తుంది మెయిల్ చార్ట్ ఆర్ ఫిమేల్ చార్ట్స్లో. తర్వాత నవాంశ వివాహము, తర్వాత వైవాహిక జీవితం, వీటన్నిటి గురించి తెలుసుకోవచ్చు. తర్వాత ద్వాదశాంశ ఖర్చులు, తర్వాత విదేశీయానం, ఇలాంటి కొన్నిటి గురించి, అలానే కొన్ని కర్మలను గురించి కూడా ద్వాదశాంశ నుంచి చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ త్రింశాంశ గురించి కూడా ఆ క్యారెక్టర్ కావచ్చు, కొన్ని విషయాల్ని తెలియజేస్తుంది. ప్రతి డివిజనల్ చార్ట్స్ దానికి ఒక సర్టెన్ పర్పస్ ఉంది. సో దాన్ని D1 చార్ట్ అంటే జన్మజాతకాన్ని
వర్గ చక్రాన్ని కంపారిజన్ చేస్తారు. ఓకే, దీనిలో ఇలా ఉంది, దానిలో ఇలా ఉంది అనేది మనం వర్గ చక్రాలు మాట్లాడుకునేటప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి సప్తవర్గజ బలం అంటే ఏంటిదో తెలిసింది. ఒక గ్రహం రవి మేషంలో ఉచ్చులో ఉన్నాడు, సప్తాంశలో ఎలా ఉన్నాడు, నవాంశలో ఎలా ఉన్నాడు, త్రింశాంశలో ఎలా ఉన్నాడు, ఓకే బలంగా ఉన్నాడంటే అప్పుడు ఎస్ ఓకే టిక్ మార్క్, ఇగో ఇన్ని షష్ట్యాంశాల బలం వచ్చింది అని చెప్పేసి ఫైనలైజ్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 రకాల వాటి గురించి ఉచ్చ బలం అంటే ఏంటిదో తెలుసుకున్నాం. నెక్స్ట్ సప్తవర్గజ బలం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఓజయుగ్మ రాశ్యాంశ బలం అంటే ఏం లేదు, సరి రాసులు బేసి రాసులు అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఓకే, సరి సంఖ్యలు అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, 2, 4, 6, 8, 10, 12 ఇలా. ఇవి కాకుండా బేసి రాసులు అని అంటే 1, 3, 5, 7, 9, 11. ఓకే, సరి రాసుల్ని స్త్రీ రాసులుగాను, బేసి రాసుల్ని పురుష రాసులుగాను తీసుకుంటారనమాట జాతకంలో. ఓకే, ఎగ్జాంపుల్కి ఇక్కడ చార్ట్ ఉంది కదా, సరి రాసుల్ని ఫస్ట్ నేను డ్రా చేస్తాను. ఓకే, బేసి రాసుల్ని డ్రా చేస్తాను, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, సరి రాసులు బేసి రాసులు ఫైండ్ అవుట్ చేశారు. ఇక్కడ ఏంటంటే సరి రాసులు అనంటే స్త్రీ రాసులు. స్త్రీ రాసులు అంటే ఉదాహరణకి స్త్రీ రాశిలో స్త్రీ గ్రహం గనక ఉన్నట్లయితే ఓకే అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఓకే, ఎందుకంటే దాని ఒరిజినల్ ప్లాట్ఫామ్ మీద ఉంది అది. ఓకే, పురుష రాసుల్లో పురుష గ్రహాలు ఉన్నట్లయితే అవి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి, ఎందుకంటే దానికి అది కంఫర్టబుల్ ఏరియా, కంఫర్టబుల్ స్పేస్. ఓకే, ఏదంటే అది ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది, కెపాసిటీ. ఉదాహరణకి సింపుల్గా మన ఊళ్ళో ఉన్నాం, సింపుల్గా ఏంటి ఈరోజు ఏం సినిమాలు ఆడుతున్నాయంటే సింపుల్గా ఇగో ఈ సినిమాకి వెళ్ళి మనం వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే మన సిటీ కాబట్టి, తెలియకపోతే ఎవరో ఒకరిని కనుక్కోవాలి. ఇప్పుడంటే మొబైల్ యాప్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం బుక్ మై షో ఓపెన్ చేసి బ్రౌజ్ చేస్తాం. సో ఇట్స్ లైక్ మన కంఫర్ట్నెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, కంపాటబిలిటీ అనమాట. పురుష రాసులకి పురుష గ్రహాలు కంఫర్టబుల్గా ఉంటాయి, స్త్రీ రాసులు అయితే స్త్రీ గ్రహాలు కంఫర్టబుల్గా ఉంటాయి. అలానే నేను ఒకసారి డ్రా చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఓజయుగ్మ రాసులు అంటే ఏంటి తెలిసి, ఉదాహరణకి ఇది న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారమే సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. మేష లగ్నం అయింది కాబట్టి నాకు లగ్నం ఇది పురుష రాశి, తర్వాత ఇలా తీసుకోవడానికి లేదు. న్యాచురల్ జోడియాక్ సైన్లో మేషం ఫస్ట్ కాబట్టి అది పురుష రాశి అవుతుంది, వృషభం స్త్రీ రాశి అవుతుంది, మళ్ళీ మిథునం పురుష రాశి అవుతుంది. 1, 3, 5, 7, 9, 11 ఈ విధంగా. ఓకే, 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా మనం పురుష రాశిని స్త్రీ రాశిని క్యాలిక్యులేట్ చేసాం. ఏమవుతుంది, ఒక పురుష గ్రహం పురుష రాశిలో గనక ఉంటే దానికి ఇంత స్కోర్ అనేది 15 షష్ట్యాంశాలు అనేది ఒక సింపుల్ స్కోర్ ఉందన్నమాట. ఆ విధంగా దానికి షడ్బలాల్లో కొంత బలం చేకూరుతుంది. అదే స్త్రీ గ్రహం స్త్రీ రాశిలో ఉంటాయి. అలా కాకుండా రివర్స్లో ఉందనుకోండి, పురుష గ్రహం స్త్రీ రాశిలోను, స్త్రీ గ్రహం పురుష రాశిలోను, అలా రివర్స్గా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఫలితాలు ఉండవు, బలం ఉండదు, అంతే, సింపుల్ లాజిక్. ఓకే, ఇది మనకు అర్థమైంది. థర్డ్ పాయింట్ అర్థమైపోయింది. నెక్స్ట్ 4th పాయింట్కి వెళ్దాం. 4th పాయింట్ ఏంటిది, కేంద్ర బలం. కేంద్రాలు అంటే ఏంటిది, మనకి రాసుల్ని కేంద్రాలని, ఫణిఫరాలని, అపోక్లిమాలని డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో ఈ కేంద్ర బలం అనేది ఈ విధంగా డిసైడ్ అవుతుందన్నమాట. ఓకే, కేంద్రాల్లో ఉంటే ఇన్ని షష్ట్యాంశాల స్కోర్ వస్తుంది. ఓకే, అపోక్లిమాల్లో ఉంటే ఇంత స్కోర్ వస్తుంది, ఫణిఫరాల్లో ఉంటే ఇంత స్కోర్ వస్తుంది అని ఉందన్నమాట. ఓకే, కేంద్ర బలం. కేంద్రాలు అంటే ఏంటి, 1, 4, 7, 10 స్థానాలు న్యాచురల్ జోడియాక్ సైన్లో. నేను ఒకసారి డ్రా చేస్తాను. మనం కేంద్రాలు, ఫణిఫరాలు, అపోక్లిమాలు అని రాసుల్ని 3 రకాలుగా విడగొట్టుకున్నాం. ఓకే, ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలని మీరు ఏం టెన్షన్ పడకండి. కేంద్రాలు అంటే 1, 4, 7 గుర్తుపెట్టుకోండి, దాని పక్కన ఉన్నాయే ఫణిఫరాలు అవుతాయి, దాని పక్కన ఉన్నాయే అపోక్లిమాలు అవుతాయి. 1, 4, 7, 10 కేంద్రాలు చాలా ఈజీ, బేసిక్స్ తెలిసిన ఎవరైనా కూడా ఈజీగా కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 స్థానాలని గుర్తుపెట్టేసుకుంటాం. దాని పక్కన 1 పక్కన 2, 4 పక్కన 5, 7 పక్కన 8, 10 పక్కన 11 ఇవే ఫణిఫరాలు అవుతాయి. నెక్స్ట్ దాని పక్కన 2 పక్కనది 3 దుస్వభావ రాశులు 4 ఉన్నాయి కదా, గురువువి బుధుడివి
3, 6, 9, 12 ఇవి అపోక్లిమాలు అవుతాయి. ఒక గ్రహం కనుక కేంద్రాల్లో ఉంటే ఓకే, ఇది మన చార్ట్ నుంచి చూస్తాం. ఇక్కడ న్యాచురల్గా ఇక్కడ డివైడ్ చేసాం కాబట్టి ఇలా చూస్తున్నాం. ఏ లగ్నం అయితే ఆ లగ్నం నుంచి చూస్తాం. ఓకే, కేంద్రాల్లో కనుక ఉన్నట్లయితే గ్రహం ఎక్సలెంట్ అనమాట. ఓకే, దానికి 60 షష్టాంశాలు ఇస్తున్నారు. అలా కాకుండా ఫణిఫరాల్లో ఉన్నట్లయితే సగం తగ్గింది, మళ్ళీ 30 మార్క్స్ వచ్చాయి, అంటే 30 షష్టాంశాలు వచ్చాయి. దానికన్నా ఇంకా తక్కువ అంటే అపోక్లిమ రాసుల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే అంటే 3, 6, 9, 12 రాసుల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఇంకా తగ్గిందనమాట. అప్పుడేమవుద్ది 15 షష్టాంశాలు. ఓకే, అలా స్లాబుల కింద ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి లాగా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఫైనల్లీ దేక్కాణ బలం. దేక్కాణం అంటే ఏంటిది? ఒక రాశి చక్రాన్ని 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. చాలా సింపుల్. 0 to 10 degrees ఫస్ట్ దేర్కాణం, 11 నుంచి 20 వరకు రెండో దేర్కాణం, 21 నుంచి 30 వరకు మూడో దేర్కాణం. ఓకే, చెప్పానుగా అన్నదమ్ముల గురించి తెలియజేస్తుంది, వీటి గురించి తెలుసు. ఎనీవే అది మనకి డైవర్షన్ క్రియేట్ చేస్తుంది ఆ టాపిక్. దేర్కాణ బలాన్ని ఎలా గుర్తించాలి? షడ్బలాల క్యాలిక్యులేషన్ కోసం మొత్తానికి దేర్కాణాలు తయారు చేసుకుంటారు. మనం సాఫ్ట్వేర్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, దేర్కాణ బలాన్ని ఎలా గుర్తించాలి? మొదటి దేర్కాణాన్ని పురుష దేర్కాణం, రెండో దేర్కాణాన్ని నపుంసక దేర్కాణం, మూడో దేర్కాణాన్ని స్త్రీ దేర్కాణం కింద డివైడ్ చేశారనమాట. ఇప్పుడు సేమ్ లాజిక్ ఇంతకుముందు మనం అప్లై చేసినట్టే పురుష గ్రహాలు పురుష దేర్కాణంలోను, నపుంసక గ్రహాలు నపుంసక దేర్కాణంలోను, స్త్రీ గ్రహాలు స్త్రీ దేర్కాణంలోనూ ఉండాలి. పురుష గ్రహాలు అంటే ఎవరెవరు, స్త్రీ గ్రహాలు అంటే ఎవరెవరు, తర్వాత ఇది క్యాలిక్యులేషన్ కోసమే, నిజంగా వాళ్ళు అలా అని కాదు. ఓకే, మనం ఒక అజంప్షన్ లాగా వెళ్తున్నాం. ఓకే, సో పురుష గ్రహాలు రవి, తర్వాత కుజ, గురువులు, వీళ్ళని పురుష గ్రహాలుగా, ఈ 3 గ్రహాలని పురుష గ్రహాలుగా తీసుకుంటారు. అలానే శని బుధుల్ని నపుంసక గ్రహాలుగాను, చంద్ర శుక్రులని స్త్రీ గ్రహాలుగాను డివైడ్ చేయడం జరిగింది. ఓకే, వీళ్ళు స్త్రీ గ్రహం అయితే స్త్రీ దీర్ఘాణం ఏంటిది? మూడో దీర్ఘాణం. ఓకే, పురుష గ్రహం అయితే పురుష దీర్ఘాణం, నపుంసక గ్రహం శని బుధులైతే నపుంసక దీర్ఘాణంలో ఉన్నట్లయితే ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు. ఓకే, వాటి యొక్క ఎనర్జీ అంటే కంఫర్ట్నెస్. ఓకే, మనం ఏమనుకున్నాం, రాశి అనేది ఒక రోడ్ లాంటిది. ఓకే, గ్రహం అనేది ఒక వెహికల్ వేసుకున్న నక్షత్రం మీద నుంచి అలా వెళ్ళిపోతుంది అనుకున్నాం. సో ఈ గ్రహాలు ఎటువంటి దీర్ఘాణంలో ఉంటే మళ్ళీ కంఫర్ట్ అనేది వీళ్ళు టెక్నికల్గా డిఫైన్ చేస్తున్నారు, అంతే, ఏం లేదు. సో దీనికి ఒక పర్టికులర్ స్కోరింగ్ అనేది ఇస్తున్నారు. ఓకే, దీన్ని దేక్కాణ బలం. ఇది ఎక్కడిది? స్థాన బలంలో ఒక సబ్ టాపిక్ అనమాట దేక్కాణ. దీనికంటూ ఓ పర్టికులర్ స్కోర్ ఉంది. ఓకే, దేక్కాణ బలం కూడా మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. నేను రాస్తాను. ఓకే, ఓకే, దేక్కాణ బలం ఎంత ఇచ్చారు? 15 షష్టాంశాలు ఇచ్చారు. అవి కరెక్ట్గా వాడు అనుకున్నట్టు ఫిట్గా లేకపోతే ఇక వాటికి మార్కులు ఏమి ఉండవు. ఓకే, అంటే తగ్గించి మార్కులు వేయడం అలాంటివి ఏమి ఉండదు, డైరెక్ట్గా 0 అయిపోతుంది దాని బలం. ఓకే, మనకి మొత్తం స్థాన బలంలో ఉన్న 5 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఏంటి అన్నీ డిస్కస్ చేసాం. ఒకటి ఉచ్చ బలం. ఓకే, నెక్స్ట్ సప్తవర్గజ బలం, తర్వాత ఓజయుగ్మ రాశ్యాంశ బలం, కేంద్ర బలం, తర్వాత దేక్కాణ బలం. 5 వచ్చేసాయి కదా. ఉచ్చ బలం అంటే గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి, నీచులో ఉన్నాయి, దీన్ని బట్టి దానికి ఒక పర్టికులర్ మార్క్స్ వేస్తున్నారు. తర్వాత సప్తవర్గజ బలం ఏది? రాశి, దేక్కాణము, సప్తాంశ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, ఇలాంటి ఏ చార్టుల్లో గ్రహాలు స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉన్న వాటిని బట్టి వాటికి ఇన్నంటూ షష్టాంశాలు మార్క్స్ వేస్తున్నారు. నెక్స్ట్ కేంద్ర బలం అంటే ఏంటి? కేంద్రాల్లో ఉన్నాయా గ్రహాలు, ఫణిఫరాల్లో ఉన్నాయా, లేకపోతే అపోక్లిమాల్లో ఉన్నాయా, దాటిని బట్టి వాటికి స్కోరింగ్ వచ్చింది. ఫైనల్గా దేక్కాణ బలం, అది మొదటి దేర్కాణం, రెండో దేర్కాణం, మూడో దేర్కాణం, పురుష దేర్కాణం, నపుంసక దేర్కాణం, స్త్రీ దేర్కాణంగా డివైడ్ చేసి మార్క్స్ వేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా సింపుల్గా స్థానబలం ఫస్ట్ టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ దిగ్బలం చూద్దాం. ఓకే, దాన్ని చూసే ముందు వీటికి మినిమం స్కోర్ అంటే ఇన్ని షష్ట్యాంశాల బలం రావాలి. ఈ గ్రహానికి కనుక ఇంత బలం స్థాన బలం వచ్చినట్లయితేనే దానికి స్థాన బలం వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాస్ కావాలి, 100కి 35 వస్తే పాస్ మార్క్. ఓకే, 60 వస్తే ఫస్ట్ క్లాస్. ఇలా ఎలా అయితే స్కోరింగ్ ఉందో గ్రహాలకు కూడా ఒక స్కోరింగ్ ఇచ్చారు. ఓకే, అలా ఉన్నట్లయితే అవి
అనుకున్నంత స్థాయిలో అంటే ఏంటి మనం సాటిస్ఫై అయ్యే రేంజ్లో రిజల్ట్స్ వస్తాయి ప్రిడిక్షన్స్. ఉదాహరణకి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఓకే, గ్రహ బలం బాగుంది, స్థాన బలం బాగుంది, ఓకే, ఏదో ఓ పారామీటర్ కావాలి మనకి, ఒక ప్రిడిక్షన్ జరగాలి, లైఫ్లో ఒక ఈవెంట్ జరగాలి, దానికి ఇగో బలం ఉందా అని లెక్క కడుతున్నారు. ఓకే, ఈ బలం సరిపోయింది, ఈ పర్టికులర్ బలం సరిపోతే నువ్వు అక్కడ సక్సెస్ఫుల్గా పని పూర్తి చేయగలుగుతావు అని ప్రిడిక్ట్ చేయడానికి. ఇది నేను చెప్పింది మీకు ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది ఒక అవగాహన, దీన్ని ఎక్కడ అప్లై చేస్తే ఏం జరుగుతుంది అనేది రావడం కోసం ఈ పాయింట్ చెప్పాను. ఓకే ఇప్పుడు ఆ మినిమం స్కోరింగ్స్, ఓకే, పాస్ మార్కులు ఎన్ని ఇలా ఉంటేనే అది వర్క్ అవుతుంది అని చెప్పడానికి ఏంటిది అనేది ఒకసారి చూసి ఈ టాపిక్ని వైండప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను రాసినట్టు రవికి నుంచి శని వరకు ఇదిగో ఇన్ని షష్ఠ్యాంశాలుగా మినిమం కనుక బలాలు ఉన్నట్లయితే వాటికి ఓకే మా సిగ్నిఫికెంట్గా స్థాన బలం పొందినట్టు గ్రహాన్ని కౌంట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ వైడ్గా వెళ్ళిపోతుంది. ఇదంతా కాకుండా ఫైనల్గా సింపుల్గా సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఇగో బలం ఉందా లేదా అనేది మనకు ఐడియా వస్తుంది. మనకి ఇవన్నీ తెలుసుకుంటుంటే చూడగానే ఓకే ఇగో ఈ విధంగా బాగుంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడానికి, అంటే ఒక క్యాలిక్యులేషన్లో ఇదంతా కూడా మనం బైహార్ట్ చేస్తుంటే మనకు తెలియకుండానే ఓకే ఈ గ్రహం ఉచ్చి పొందింది, నీచి పొందింది, తర్వాత దిగ్బలం పొందింది, లేదా స్థానబలం పొందింది, ఇలా ఏదో ఒకటి మనం ఒక స్ట్రాంగ్ ఒక ఫైనలైజేషన్కి రాగలుగుతాం అనమాట. అది రావడం కోసమే షడ్బలం టాపిక్ అయితే మాత్రం అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్గా ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు కానీ బట్ మనం అర్థం చేసుకుని ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక స్ట్రాంగ్గా ప్రిడిక్షన్ చేయడానికి, జడ్జ్ చేయడానికి మాత్రం డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఒక్కసారి జస్ట్ విని వదిలేసేయండి, ఆటోమేటిక్గా మనం ప్రిడిక్షన్ చెప్పే టైంలో మనకే ఆటోమేటిక్గా గుర్తొస్తుంది, రీడ్ చేసే టైంలో ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఒక గ్రాఫ్ ఎలా గీయాలి, ఆ గ్రాఫ్ గీస్తే దానికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనే ఒక అండర్లైన్ తీసుకున్నట్టు కొన్ని మల్టిపుల్ చార్ట్స్ మీద మనం ఇది టెస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ దిగ్బలం గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.